చూస్తున్నాం యాదాద్రి జిల్లా భువనగిరి పట్టణంలో ఇద్దరు విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. హాస్టల్లో ఉరివేసుకుని బలవన్మానానికి పాల్పడ్డారు. అయితే హబ్సిగూడకు చెందిన భవ్య వైష్ణవి హాస్టల్లో ఉంటూ రెడ్డివాడ గర్ల్స్ హై స్కూల్లో 10వ తరగతి చదువుతున్నారు. శనివారం స్కూలుకు వెళ్లిన విద్యార్థులు సాయంత్రం హాస్టల్కు తిరిగి వచ్చారు. హాస్టల్లోనే నిర్వహిస్తున్న ట్యూషన్కు వెళ్లకుండా రూమ్లోనే ఉండిపోయారు. రాత్రి భోజనం చేశాక వస్తామంటూ ట్యూషన్ టీచర్కు చెప్పారు. అయితే భోజనం చేయడానికి వారు రాకపోవడంతో ఈ విద్యార్థిని వెళ్లి చూడగా గదిలోని 2 ఫ్యాన్లకు ఉరివేసుకుని వేలాడుతూ కనిపించారు. వెంటనే విద్యార్థినులు టీచర్ వారికి కిందికి దించి అంబులెన్స్ లో ఆసుపత్రికి తరలించారు. అయితే విద్యార్థినులు అప్పటికే చనిపోయారని వైద్యులు వెల్లడించారు. విద్యార్థుల మృతి పట్ల తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. చూస్తున్నాం యాదాద్రి జిల్లా భువనగిరి పట్టణంలో ఇద్దరు విద్యార్థినులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. హాస్టల్లోనే ఉరివేసుకుని బలవన్మానానికి పాల్పడ్డారు. హబ్సిగూడకు చెందిన భవ్య వైష్ణవి హాస్టల్లో ఉంటూ రెడ్డివాడ గర్ల్స్ హై స్కూల్లో 10వ తరగతి చదువుతున్నారు. అయితే శనివారం స్కూల్కు వెళ్లిన విద్యార్థినులు సాయంత్రం హాస్టల్కు తిరిగి వచ్చారు. హాస్టల్లోనే నిర్వహిస్తున్న ట్యూషన్కు వెళ్లకుండా రూమ్లోనే ఉండిపోయారు. రాత్రి భోజనం చేశాక వస్తామంటూ ట్యూషన్ టీచర్కు చెప్పారు. అయితే భోజనం చేయడానికి వారు రాకపోవడంతో ఓ విద్యార్థిని వెళ్లి చూడగా గదిలోని 2 ఫ్యాన్లకు ఉరివేసుకుని వేలాడుతూ కనిపించారు ఇద్దరు విద్యార్థులు. అయితే వెంటనే విద్యార్థినులు టీచర్ వారిని కిందకు దింపి అంబులెన్స్ లో ఆసుపత్రికి తరలించారు. విద్యార్థినులు ఇద్దరు అప్పటికే చనిపోయారని వైద్యులు వెల్లడించారు. విద్యార్థుల మృతి పట్ల తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అందరూ పోయినా మాట్లాడడానికి కూడా వీలుపడదు. కారు అందరూ పోయినా మాట్లాడడానికి కూడా వీలుపడదు. కారు